ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 136వ శ్లోక వివరణ. దీక్షితా దైత్యశమని సర్వలోకవశంకరీ సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. ముందుగా దీక్షిత అంటే దీక్ష వహించినది అని. దీక్ష వహించినది అంటే ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రమే అందుతాను అనే అర్థం కూడా చెప్పవచ్చు. జ్ఞానాన్ని ఇచ్చినది అని కూడా అర్థం వస్తుంది. దీక్ష తీసుకున్నవాడు దీక్షితుడు. గురువు రూపంలో శిష్యుడు మంత్ర దీక్ష ఇచ్చి అతడి పాపాలను పోగొడుతుంది కాబట్టి దీక్షిత అనబడింది. గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేస్తాడు. దీన్నే మంత్రదీక్ష ఇవ్వడం అంటారు. ఈ దీక్ష 4 రకాలుగా ఉంటుంది. అవి ఏంటివి అంటే స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృఢీక్ష, మంత్రదీక్ష. స్పర్శ దీక్ష అంటే గురువు శిష్యుడిని తాకినంత మాత్రం చేతనే ఆ శిష్యుడికి శక్తి వస్తుందన్నమాట. ధ్యాన దీక్ష అంటే గురువు దూరంగా ఉన్నప్పటికీ కూడా శిష్యుని శ్రేయస్సును కోరి ధ్యానం చేస్తుంటాడు. దానివల్ల శిష్యునికి శక్తి వస్తుంది. ఇక దృఢీక్ష, ఇది కంటి చూపుతోనే ఇచ్చే దీక్ష. దీనిలో శిష్యుడు పవిత్రుడు కావాలనే తలంపుతోనే గురువు తన దృష్టిని శిష్యుడి మీద సారిస్తాడనమాట. ఇక మంత్రదీక్ష, గురువు శిష్యునకు ధర్మసూత్రాలు చెప్పి మంత్రదీక్ష ఇచ్చి అతనికి తరుణోపాయం చూపుతాడు. పరమేశ్వరి కరుణాతరంగా గురువు రూపంలో శిష్యుడు అనేక విజ్ఞానదాయక విషయాలు చెప్పి అతడికి దీక్ష ఇచ్చి అతని పాపాన్ని క్షయం చేస్తాడు. శ్రీ విద్యలో ఆఖరిది పూర్ణదీక్ష. పూర్ణదీక్షాపరులకు పరమేశ్వరికి భేదం లేదట. పూర్ణదీక్షాపరుడు అన్ని మంత్రాల మీద అధికారం కలిగి ఉంటాడు. సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. అలాగే మంత్రాన్ని చేసుకునే వారి శరీరంలో అమ్మవారు ఉంటారు. ఉపాసకుల శరీరంలో దేవతాశక్తి ఉంటుంది. ఏ దేవతను ఎవరు ఉపాసిస్తారో ఆ దేవతాశక్తి వారితో ఉంటుంది. మంత్రోపదేశం చేసేవారికి మంత్రం మీద పట్టు ఉండాలి. అంటే లెక్క మీద పూర్తి పట్టు ఉంటేనే అతను చెప్పే లెక్క విద్యార్థికి తేలిగ్గా అర్థమవుతుంది. అంటే అతనికి మంత్రం సిద్ధించి ఉండాలన్నమాట. అనుష్ఠాన క్రమం కూడా తెలిసి ఉండాలి. అంతేకాని ధనానికో మరి ఇంకెందుకో ఆశపడి మంత్రాన్ని ఇచ్చే వారి దగ్గర మంత్రోపదేశం పొందితే గురువుకు కావలసింది గురువుకు లభిస్తుంది, కానీ శిష్యునికి మాత్రం ఏమీ రాదు. మనసులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశలంతోనూ పొందాలి. ఈ దీక్ష, ఈ శ్రద్ధ ఉన్నవారిని పూర్ణదీక్షాపరులుగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది అని సుప్రసిద్ధమగు విధంగా జగత్ పరిపాలన అందించుటకు దీక్ష పూనింది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామము దైత్యశమని, అంటే దైత్యులను నాశనం చేసేది అమ్మ జగజ్జనని. అధర్మపరులే దైత్యులు. వీరు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. దేవదానవులు ఇద్దరూ ఒక తండ్రి సంతానమే అనే మాట మనము మర్చిపోకూడదు. కశ్యపునికి ద్వితీయందు కలిగిన వారు దైత్యులు, అద్వితీయందు కలిగిన వారు దేవతలు, ధనువునందు కలిగిన వారు దానవులు. వీరందరూ శక్తి, యుక్తి, శౌర్య పరాక్రమములో సమానమైన వారు, నిష్ఠాగరిష్ఠులు కూడా. అయితే దేవతలు ధర్మస్వరూపులు, మిగిలిన వారు అధర్ములు, ఐవైదికులు, అజ్ఞానులు, దేహమే ఆత్మ అని నమ్మేవారన్నమాట. దైత్యశమని అంటే రాక్షసులను, దుష్టులను, దుర్మార్గులను శమించేది, అంటే నిర్మూలించేది అని అర్థం. ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలను, ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. భక్తుల్ని రక్షించి ఆదుకోవడానికి అడ్డు వచ్చే మహిషాసుర, భండాసురాది రాక్షసులను సంహరిస్తుంది అమ్మవారు. భక్తులను తీర్చిదిద్దడానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది. వీలైనంత వరకు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అది కుదరని పక్షంలోనే సంహరించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అమ్మవారు దైత్యశమని. తర్వాతి నామం సర్వలోకవశంకరి, అంటే సమస్త లోకాలను వశం చేసుకునేదన్నమాట. చతుర్దశ భువనాలలోనూ ఉన్న జీవుల్ని తన ఉపాసకులకు వశం చేస్తుంది. పరమేశ్వరుని అనుష్ఠానం చేసిన వారికి సర్వలోకాలు వశమవుతాయి.
ఆ పరమేశ్వరుని ఆరాధించేవాడు ముల్లోకాలను సమ్మోహనం చేయగలుగుతాడు, అష్టైశ్వర్యాలు పొందుతాడు. లోకంలోని పాలకులు, రాజులు, అధికారులు అందరూ వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అన్ని లోకాల వాళ్లకు భయపడకుండా వాళ్ళందరూ తన భక్తులకు వశంలోనే ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు. అంటే భయంకరి కాకుండా వశంకరి అన్నమాట. కొంత వయసు వచ్చే వరకు పంచభూతాల్లోంచి మనలోకి శక్తిని చేరుస్తుంది అమ్మ. అటుపైన వయసు వచ్చిన తర్వాత మనలోంచి ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపివేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వలోక వాసులను, సర్వలోకాలను ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయగలిగి తన వశంలో పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారు సర్వలోక వశంకరి. తర్వాతి నామం సర్వార్థధాత్రి, అంటే అన్ని ప్రయోజనాలను ఇచ్చున్నది అని. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామంలోని అర్థ పదానికి ధనం, సంపద, ప్రయోజనం అనే అర్థాలే కాకుండా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చు. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది. చతుర్విధ పురుషార్థాలను సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సావిత్రి, అంటే సూర్య తేజస్సుతో ప్రకాశించున్నది అని. సవిత అంటే సూర్యుడు, సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి. సావిత్రి అంటే సూర్యోదయ సమయంలో కాంతి స్వరూపిణి అన్నమాట. సూర్యగమన నిరోధకులైన మందేహాది రాక్షసులను సంహరించే సూర్యకిరణ శక్తిని సావిత్రి అంటారు. ఆదిత్య హృదయము, మహాసౌరం ఈ సావిత్రిని గురించే స్తుతిస్తాయి. సావిత్రి, గాయత్రి, సరస్వతి ఈ మూడింటికి భేదం ఉంది. ఉదయ సూర్యకిరణ శక్తి సావిత్రి. సావిత్రి స్పర్శకు మేల్కొని వాళ్ళలోంచి వాక్కుగా వ్యక్తమయ్యేదే గాయత్రి. వాక్కుగా మనలో ప్రవేశించిన తర్వాత ఉండే స్థితి సరస్వతి. ఈ మూడు సూర్యునికి సంబంధించినవే. అయినా ప్రాతకాలంలో గాయత్రిని, మధ్యాహ్న కాలమందు సావిత్రిని, సాయంకాల సమయంలో సరస్వతిని ప్రార్థించడం సనాతనంగా వస్తున్న ఆచారం. లోకాలను సృష్టించినవాడు పరమశివుడు, అతని భార్య సావిత్రి. ప్రజలను పుట్టించడం చేత సవిత అంటున్నారు. సూర్యుడిని ప్రకాశింపచేస్తుంది కాబట్టి సావిత్రి అనబడుతోంది. సూర్యకిరణ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం సచ్చిదానంద రూపిణి, అంటే ఉండడము, చేతనత్వము, ఆనందించడము రూపంగా కలది అమ్మ అని అర్థం. కాలబాధ్యమైంది కాబట్టి సత్, జ్ఞాన స్వరూపమైంది కాబట్టి చిత్, నిరతిశయ ఆనంద స్వరూపం కాబట్టి ఆనందం. ఈ మూడు పరబ్రహ్మ లక్షణాలన్నమాట. ఈ బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు కూడా సత్యస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి. నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మ ఆనందస్వరూపిణి. ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేదే ఈ నామం. సత్, చిత్, ఆనందాల సమన్వయ సంకలిత స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.